వెల్కమ్ టు సుమంటివి. నేను మీ సుమంటి వినాయక్. మీ పేరు బలం ప్రస్తుతం ఎంత ఉందో తెలుసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు ఎవరున్నా సరే స్క్రీన్ మీద డాక్టర్ కిరణ్ నెహ్రూ గారి కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసినా సరే మీరు అప్రోచ్ అవ్వండి. అండ్ ఇక్కడ కూడా మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. ఈ విషయం మీకు ఎందుకు చెప్తున్నాను అని అంటే, ఎవరైనా సరే అంటే జనరల్గా మనం డేట్స్ని బట్టి కొన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటూ ఉంటాము. ఆ డేట్కి అంత ఇంపార్టెన్స్ ఇస్తాము, ఆ టైంకి అంత ఇంపార్టెన్స్ ఇస్తాము. డేట్ అయినా నంబర్ అయినా సరే, అంటే టైం అయినా సరే నంబర్తో కూడుకున్నటువంటిదే. మనం నంబర్ల మీదే ఆధారపడి ఉంటాము. మన జీవితం కూడా నంబర్ల మీదే ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఎవరున్నా సరే, అంటే ఏ సీజన్ అయినా సరే నంబర్ మాట్లాడితేనే దాన్ని క్యాలిక్యులేట్ చేసి తీసుకుంటాం. కాబట్టి పేరు బాగుంటే మీ వైబ్రేషన్స్ బాగుంటాయి. పాజిటివ్ ఉందా నెగిటివ్ ఉందా అనుకునేటువంటి వాళ్ళు తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దానికి మీరు అప్రోచ్ అవ్వచ్చు. సో ఈరోజు డాక్టర్ కిరణ్ నెహ్రూ గారిని కొన్ని టాపిక్స్ మీద, అంటే ఏ నెంబరు, ఏ నేము, ఏ లెటర్ తోటి ఏ విధంగా ఉంటే బాగుంటుంది, అండ్ వాటి ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుంది, ఎఫెక్ట్స్ ఏ విధంగా ఉంటాయి, కాన్సిక్వెన్సెస్ ఏ విధంగా ఉంటాయి అనేది వారి మాటలు అడిగి తెలుసుకుందాము. హలో సార్. హలో నాన్న. కమింగ్ టు సబ్జెక్ట్ సార్, చాలామంది ఎస్ అనే లెటర్ గురించి మీరు ఎక్స్ట్రాడనరీగా చెప్తూ ఉంటారు. కాబట్టి దాని గురించి ప్రత్యేకించి నేను చెప్పాల్సిన అవసరం లేదు నాన్న. ఈ రోజుకి ఎస్ అనే లెటర్ గురించి 2 తెలుగు రాష్ట్రాల్లో ఎవరైనా మాట్లాడితే చూసేవాళ్ళు ఉన్నారంటే అది న్యూమరాలజిస్ట్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు మాట్లాడితే మాత్రమే చూస్తారు. అదైతే అసలు బ్రాండ్ మార్క్. ఎస్ అనే ఒక్క లెటర్ మీరు ఎప్పుడు ఏ విధంగా మాట్లాడినా సరే ఎస్ అనే లెటర్కి మీరు మాట్లాడుతుంటేనే సెలబ్రిటీస్ సైతం షేర్లు చేసుకున్నటువంటి సందర్భాలు ఎక్కువ ఉన్నాయి. నేను చెప్పటం అది కాదు, అది ప్రాక్టికల్గా వీ హావ్ సీన్. సంవత్సరాలు గడిచే కొద్ది కూడా చూస్తున్నాం. అంటే ఎక్కువ పేర్లు కూడా ఎస్తూనే ఉంటున్నాయి. దానికోసమే సాయి అనేటువంటి పేరు తీసుకుందాం. వీళ్ళకి అంటే కొంతమంది అప్ అండ్ డౌన్స్ చూస్తూ ఉంటారు. ఎందుకు అలా జరుగుతుంది నాన్న? యూజువల్గా ఏమంటే లెటర్ ఎస్ ఉన్న వాళ్ళకి లెటర్ ఎస్ వచ్చి నాగుపాము షేప్ లో ఉంటుంది. దీనికి ఎలా ఉంటుందంటే రాంగ్ నంబర్స్ ఉంటే పడిపోయే ఛాన్స్ వెనక్కి, పాజిటివ్ నంబర్స్ ఉంటే ముందుకు పడుతుంది. సో ముందుకు పడితే అదృష్టం, వెనక్కి పడితే దురదృష్టం. సో అన్ని లెటర్స్కి ఒక 70% బలం ఉంటే ముందుకు వెళ్ళిపోతాయి. ఎస్కు మాత్రం 90 పైన ఉండాలి పవర్. 90 పైన పవర్ ఉంటే పడరు. లైక్ సచిన్ టెండూల్కర్, సుందర్ పిచాయ్, చాలా మంది ఎస్ వాళ్ళకి ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది. ఒకరికి డబ్బులు ఉంటే హెల్త్ ఉండదు. శ్రీహరి గారికి డబ్బులు ఉండింది, 45 హీ డైడ్ విత్ క్యాన్సర్. సావిత్రి గారికి హెల్త్ ప్రాబ్లం, సిల్క్ స్మిత గారికి డిప్రెషన్. కాఫీ డే ఓనర్ తీసుకుంటే 60,000 కోట్లు మైండ్ బ్లాకింగ్ ఫిగర్. బట్ డిప్రెషన్ తో ఎవరో 7,000 కోట్ల మోసం చేశారని సూసైడ్ చేసి సిద్ధార్థ్. సుశాంత్ సింగ్ లవ్ ఫెయిల్యూర్. చిరంజీవి గారు ఒక సినిమాలో చెప్పారు, అవునవును, ప్రేమ అనేది ఒక పార్టే, మొత్తం లైఫ్ అంతా ప్రేమ కాదు. సో లైఫ్ ని సూసైడ్ తో లేదా మన ఇష్టపడిన వాళ్ళ కోసం వాళ్ళని చంపడమో ప్రేమించలేదని చేయొద్దని చెప్పారు. నేను కూడా ఆ పాట విన్నా. నేను వెరీ ఇన్స్పైరింగ్. సో లెటర్ ఎస్ వాళ్ళకి లవ్ ఫెయిల్యూర్స్ ఎక్కువ ఉంటాయి. ఓకే, వీళ్ళు ఎవరినైనా ఇష్టంగా తొందరగా నమ్మేస్తారు, మోసపోయే ఛాన్స్ ఎక్కువ. సో మీరు చెప్పిన సాయి పేరులో ఇక్కడ 3 లెటర్స్ ఉన్నాయి. 3 లెటర్స్ అనేది జూపిటర్. ఇది నాలెడ్జ్. సో సాయిలకి నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది, తెలివి ఎక్కువ ఉంటుంది, బాగా కష్టపడే తత్వం ఉంటుంది. అండ్ దే హ్యావ్ ఎ వెరీ గుడ్ గ్రోత్ ఆల్సో. బట్ గ్రోత్ అనేది అప్స్ అండ్ డౌన్స్తో ఉంటుంది. చాలా మంది ఏమంటే సాయిలో 5వ నంబర్ ఉంది కదా, 5వ నంబర్ అంటే పంచభూతాలు కదా, 5 అంటే లక్కీ కదా అనుకుంటారు. బట్ ఇక్కడ సాయిలో 3115. సో నా రీసెర్చ్లో నేను చూసింది ఏమంటే 3 and 5 ఆర్ ఆపోజిట్ ఎఫెక్ట్. ఓకే, సో 3కి 5. అందుకే నేను చూసిన సాయిలు మ్యాక్సిమం ఫెయిల్యూర్స్లో ఉంటారు, స్ట్రగుల్స్లో ఉంటారు. కష్టపడ్డామా, డబ్బులు వచ్చాయా, ఖర్చు పెట్టేశామా, మళ్ళీ బ్యాంక్ బ్యాలెన్స్ 0. సేవింగ్, గ్రోయింగ్, అర్నింగ్ ఇక్కడ ఉండవు. ఓన్లీ హార్డ్ వర్కింగే. నేను కనీసం ఒక 40,000 సాయిల్ కరెక్షన్ ఇచ్చాను. వెరీ ఇంటెలిజెంట్, హార్డ్ వర్కింగ్, బట్ నో లక్. ఎప్పుడైతే పేరు 3 అక్షరాల్లో ఉంటుందో జూపిటర్ తెలివిస్తుంది, బట్ 5 అడ్డుపడుతుంది. ఈ 5 బుద్ధుడు, ఈ బుద్ధి బలం ఇచ్చేది, డబ్బిచ్చేది ఈయనకి విరుద్ధం, శత్రుత్వం 3కి 5కి. అలాగే 4కి 9కి, 3కి 6కి, 1కి 6కి ఈ శత్రుత్వం లెటర్స్లో ఉన్నప్పుడు కష్టం ఎక్కువ ఉంటుంది, ఫలితం తక్కువ ఉంటుంది. ఒక 2 సాయిలు నాన్న ఫ్రమ్ హైదరాబాద్, వీళ్ళు అమెరికాకి వెళ్ళారు. 2, ఒకరు సాయి సుధీర్, సాయి సంఘ్. చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్, పక్క ఇల్లు, ఒకే స్కూల్, ఒకే కాలేజ్ చదువుకున్నారు.
అమెరికాలో ఇద్దరికి జాబ్స్ వచ్చాయి, బిల్డింగ్ షేర్ తీసుకున్నారు. సో లైఫ్ బాగా జరిగిపోతా ఉంది. ఇంటికి ఎవ్రీ మంత్ వాళ్ళ అమ్మ నాన్నకి 2 లక్షలు 3 లక్షలు పంపించేది. 1 year తర్వాత ఒక సాయికి ఉద్యోగం పోయింది. సో ఈ ఫ్రెండ్ ఏమన్నాడు, నేనున్నాను మచ్చా, డోంట్ వరీ, నేను చూసుకుంటా. ఒక 7 months రెంట్ కట్టాడు, సామాన్లు కూరగాయలు అన్నీ ఈయనే తెచ్చాడు. 8th month నుంచి ఈ అబ్బాయి కోపం పెరిగింది. అరే నేను ఒక్కడనే షేర్ చేస్తున్నాను, వాడు ఏమి ఇవ్వట్లేదు, రైట్ రాగా తింటున్నాడు అని. నువ్వు ఇల్లు ఉడ్చాలా, ఒకరోజు వంట వీడు, ఒకరోజు వంట వాడు. ఈరోజు నేను వంట చేయను, నీకు బాబు వచ్చేవరకు నువ్వే వంట చేయాలి, నువ్వే ఇల్లు క్లీన్ చేయాలా. సో వర్క్స్ అన్ని వేయడం. ఒక 6 months తర్వాత ఇంకా ఫ్రస్ట్రేషన్ ఎక్కువ తాగి వీడిని తిట్టడం ఎందుకు పోయిందంటే అమ్మలక్కలు అడిగే వరకు వెళ్ళిపోయింది. సో ఇతనేమైపోయాడు, అరే నేను ఇన్నేళ్ళుగా నా బెస్ట్ ఫ్రెండ్ అనుకున్నాను, వీడిని తిడుతున్నాడు అని ఫ్రస్ట్రేషన్లో ఒకరు టక్కని ఒక రాంగ్ వర్డ్ వీళ్ళ అమ్మ గురించి రాంగ్ అమ్మ ఆడితే వాడు కత్తిచ్చి పొడి చేశాడు. చచ్చిపోయినాడేమో పైకి వెళ్ళిపోయాడు, బతుకున్నాడేమో జైలుకి వెళ్ళిపోయాడు. ఈ తల్లిదండ్రులు అమెరికాకి వెళ్ళి కేసు వాదించలేరు. దట్ బాయ్ హూ కిల్డ్ వాజ్ జైల్డ్ ఫర్ 20 years. అంటే 5 పోట్లు పొడిచాడని 20 ఏళ్ళు, ఇంకొక 7 పొడిచుంటే 30 ఏళ్ళు జైలు శిక్ష ఉంటారు. సో ఈ సాయిలకి అన్ఎక్స్పెక్టెడ్ ప్రాబ్లమ్స్, ఫెయిల్యూర్స్ ఉంటాయి. 3 అక్షరాలు 4 అక్షరాల పేరులో కష్టాలు ఎక్కువ ఉంటాయి. లైఫ్ స్టార్ట్స్ ఫ్రమ్ 5, దుర్గా 5, అల్లా 5, జీసస్ 5. సో మీ పేరు కానీ 3లో కానీ 4లో ఉంటే కష్టాలు, 5 నుంచి సుఖాలు స్టార్ట్ అవుతాయి. మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మీ పేరులో ఎన్ని అక్షరాలు ఉండాలి, సంఖ్యాబలం ఎలా ఉండాలి నేను డిసైడ్ చేసి పెడతా. కాబట్టి నా దగ్గరకు వచ్చి కరెక్షన్ చేయించుకోండి, లైఫ్ అంతా అదృష్టంగా జీవించండి. ఎస్ బట్ వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్ అండి. నిజంగా విన్న తర్వాత నాకే భయం వేసింది. ఎవరైనా ఉంటే వెంటనే నేమ్ కరెక్షన్ చేయించుకోండి. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ నాన్న. సో ప్రోగ్రామ్ చూశారు కదా, ప్రతి పేరులో ఎనర్జీ ఉంటుంది. అది పాజిటివ్ కావచ్చు, నెగిటివ్ కావచ్చు. నా పని నెగిటివ్ ఎనర్జీని పాజిటివ్గా మార్చడం. నేను మీ పేరులో ఒక అక్షరం సర్టిఫికెట్లు మార్చాల్సిన అవసరం లేదు. ఒక అక్షరం మార్చి కోర్స్ రాయమంటాను. డిపెండింగ్ ఆన్ యువర్ నేమ్ వైబ్రేషన్, 23 25 32 37, ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ నేమ్ వైబ్రేషన్. సెకండ్, లక్కీ నంబర్, లక్కీ కలర్, లక్కీ స్టోన్స్. ఈ లక్కీ స్టోన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. లక్కీ స్టోన్స్ వేసుకోవడం వల్ల బాడీలో నెగిటివ్ వెళ్ళిపోతుంది. అండ్ గ్రఫాలజీ ప్రకారం సంతకం. ఈ చెప్పిన 5 ఫాలో అయితే లైఫ్ అంతా బాగుంటుంది. నేను మంత్లీ 28 days మణికొండలో చూస్తాను రోజు. మంత్లీ 1 day తిరుపతి, 1 day కర్నూలు. సో తిరుపతి చుట్టుపక్కల ఉన్నవాళ్ళు ఎనీ నంబర్, ఈ 5 numbers, కర్నూలు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎనీ నంబర్స్, హైదరాబాద్లో చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అంటే ఆల్మోస్ట్ 28 days చూస్తా. కాబట్టి మీరు వచ్చి మీ సమస్యలు చెప్పక్కర్లేదు, మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ ఇస్తే సమస్య నేనే చెప్తాను, చక్కటి పరిష్కార మార్గాలు చూపిస్తాను. నేను చెప్పినట్టు చేస్తే లైఫ్ లాంగ్. అత్తిలి ATLI, నేను ATLEE, శ్రీనివాస్ రెడ్డి డైరెక్టర్, SREENIVASSREDDE, బోయపాటు సీను గారు, సింగర్ ఉషా, సింగర్ దీపు, తమన్నా గారు, అమీర్ ఖాన్ గారు, యడ్యారప్ప టు యడ్యూరప్ప. సో ఇవన్నీ మా కరెక్షన్సే. లైక్ ఆశీర్వాద ఆట, న్యాచురల్ ఆయిల్. సో మీరు కూడా సక్సెస్ అవ్వాలి అనుకుంటే ఈ నంబర్స్ కాల్ చేసి నా అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. సో చూసారు కదా మన వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో, లేదు మానసిక ప్రశాంతత లేదు, లేదా ఏదైనా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలి, చిన్నపిల్లల పేర్లు పెట్టాలి, అటువంటిది ఏదున్నా సరే లక్షల్లో నేమ్ కరెక్షన్ ఇచ్చినటువంటి వాళ్ళు 2 తెలుగు రాష్ట్రాల్లో నంబర్ 1 పొజిషన్లో ఉండేటువంటి ఒకే ఒక్క మనిషి ఎవరు ఉన్నారు అని అంటే డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. మీరు కనుక నేమ్ కరెక్షన్ చేయించుకోవాలనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దానికి అప్రోచ్ అవ్వండి. లేదు అనుకుంటే ఎవ్రీ సండే ఆయనకి మణికొండలో ఆఫీస్ ఉంది, మీరు రెగ్యులర్గా డైరెక్ట్గా అక్కడ వెళ్ళి కూడా కలవచ్చు. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.